శరణ్య అందరినీ క్షమించమని అడిగి ఆశీర్వాదం తీసుకుని తిరిగి కోడలిగా ఆనందభైరవి ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక అప్పుడు అనన్య శరణ్యతో ఛాలెంజ్ చేస్తూ గడప దాటి కోడలిగా అడుగు పెట్టిన దాన్ని తిరిగి నేను బయటకి పంపించలేనా అని చెప్పి అంటూ ఉంటే, అది నీ తరం కాదు అనన్య అని చెప్పి శరణ్య ఉగ్ర రూపంతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎందుకు ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావు? నా కాపురంలో చిచ్చు పెట్టి నా భర్తకు నన్ను దూరం చేయాలని చూసావు. ఎందుకు ఎందుకు అని చెప్పి అలా అనన్యను పట్టుకొని శరణ్య ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో అనన్య ఒక్కసారిగా శరణ్యని నెట్టివేస్తూ, ఆ రోజు ఆవిడ నా క్యారెక్టర్ని తప్పు పడుతూ నువ్వేదో ఆడజాతికే ఆనిముత్యాన్ని వంటూ పొగిడి ఏరి కోరి మరీ నిన్ను కోడలిగా చేసుకుంది. అందుకే ఆ ఆనంద భైరవిని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని అనుకున్నాను, అందుకే ఇలా చేశాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా ఆనంద భైరవి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. అప్పుడు శరణ్య అనన్య కుట్ర బయట పెట్టడంతో, నువ్వు మా అత్తయ్య గారి పరువు ప్రతిష్టలను భంగం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈ ఇంటి పరువు తీయాలని చూసినా నీ కుట్రలన్నీ కూడా తిప్పికొట్టి నా కుటుంబాన్ని కాపాడుకోవడానికే శరణ్య 2.0గా నేను ఈ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చాను. నువ్వెన్ని కుట్రలు చేసినా కూడా అవన్నీ తిప్పి కొడుతూ తొక్కి పట్టి నార తీస్తాను అని చెప్పి శరణ్య అనన్యకు ఎంతో స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలా శరణ్య ఎంతో ధైర్యంగా అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటే శరణ్యం చూసి ఆనంద ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.